సిటీలోని పార్కులు కమర్షియల్ అయిపోతున్నాయి. వాకింగ్ చేయాలన్నా ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గల్లీలో ఉండే జీహెచ్ఎంసీ పార్కులు గ్రౌండ్స్ లోకి వెళ్లి వాకింగ్ చేయాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారు. బల్దియాకు చెందిన పార్కులు గ్రౌండ్స్ ను డెవలప్ చేస్తున్నామని చెప్పి ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది జీహెచ్ఎంసీ. ఆ తర్వాత వాకర్స్ నుంచి డైలీ ఫీజు వసూలు చేస్తున్నారు. కేపీహెచ్బీ జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. నగరంలోని పార్కులు గ్రౌండ్స్లలో వాకింగ్ చేసే వారికి జీహెచ్ఎంసీ షాక్ ఇస్తోంది. వాకింగ్ కు వచ్చే వారి నుంచి ఫీజు వసూలు చేస్తోంది. కేపీహెచ్బీలో ఉన్న బల్దియా గ్రౌండ్లో వాకింగ్ కు రోజు 11 రూపాయలు చెల్లించాలని, నెల పాస్ అయితే 220 రూపాయలు చెల్లించాలని బోర్డులు పెట్టారు. మలేషియన్ టౌన్షిప్ వెనకాల బల్దియాకు చెందిన ఎకరం స్థలం ఉంది. ఈ గ్రౌండ్ లో చుట్టుపక్కల వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రౌండ్ చుట్టూ ప్రహరీ కట్టారు. క్రికెట్, ఫుట్బాల్ నెట్ తో పాటు 1/2 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. సుమారు 2.5 కోట్ల వ్యయంతో గ్రౌండ్ లో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి స్థానికులు మొదట సంతోషపడ్డారు. అయితే అందులో వాకింగ్ ను నిరాకరించడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ ను వాకింగ్ ట్రాక్ ను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది జీహెచ్ఎంసీ. ఇక్కడి ట్రాక్ లో వాకింగ్ చేయాలంటే ఫీజు చెల్లించాలని ఆ ఏజెన్సీ బోర్డు పెట్టడంతో స్థానికులు మండిపడుతున్నారు. గతంలో ఫ్రీగా వచ్చి వాకింగ్ చేసేవాళ్లమని, పిల్లలు వచ్చి క్రికెట్ ఆడుకునేవారని, ఇప్పుడు డెవలప్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పార్కులు, రకరకాల పార్కులు ఉన్నాయి. వాకింగ్ చేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు గవర్నమెంట్కి. ఏదైనా పార్కులు అనేది ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల వాకింగ్ కోసం ఇన్ని విధాలుగా వాడుకున్నారు. కొన్ని పార్కులు కొన్ని విధాలుగా కొన్ని రకాలుగా డబ్బులు వసూలు చేయమని డిమాండ్లు చేస్తున్నారు. ఈరోజు లోపల తిరగాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఏదో కూర్చోవాలన్నా కూడా పైసలే. పొద్దున నీకు 6 నుంచి 8 ఫ్రీ అంటాడు, అక్కడి నుంచి మళ్ళీ పైసలు అంటాడు. అని టికెట్ లోపడుకోవాలి. అంటే సమాజంలో పార్క్ ఎందుకు ఇస్తాడు? ఎన్ని ట్యాక్సీ కడుతున్నాం, ఎన్ని ట్యాక్సీ మామూలుగా కడతలేరు. ఒక ఇల్లు ఉందనుకో, పర్మిషన్ 3 ఫ్లోర్లు ఉంటే 4వ ఫ్లోర్ నుంచి డబుల్ ట్యాక్సీ. అది ఇలాంటి ట్యాక్సీలు కట్టించుకొని కూర్చొని కూడా జాగలేదు. పొద్దున్నే ముసలిళ్ళంతా పోతారు వాకింగ్. పోయినందుకు 8కి 5 నిమిషాలు 1 నిమిషం లేట్ అయినా కూడా ఉండదు. అంటే పార్క్ అనేది అందరి ఒక సమాజంలో అందరి పైసలు. బల్దియా పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని డెవలప్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే బల్దియా డబ్బులతో కాకుండా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి అభివృద్ధి చేయిస్తున్నామంటున్నారు అధికారులు. ప్రైవేట్ సంస్థలు డెవలప్ చేసి మెయింటెనెన్స్ ను చూసుకుంటున్నందున డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు అధికారులు. పైలట్ ప్రాజెక్టు కింద కేపీహెచ్బీ గ్రౌండ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఇక్కడ సక్సెస్ అయితే మిగతా ప్రాంతాల్లోని గ్రౌండ్స్ ను కూడా ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉంది జీహెచ్ఎంసీ. కేపీహెచ్బీలో ఉన్న గ్రౌండ్స్ లో వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని వ్యతిరేకించారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గ్రౌండ్ వద్దకు వెళ్లి వాకర్స్ తో మాట్లాడారు. ఎవరు ఫీజు చెల్లించొద్దని సూచించారు. గ్రౌండ్ డెవలప్ చేయాలని కోరితే డబ్బులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యే. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడే బాధ్యత ఒక శాసనసభ్యునిగా నన్ను 3 సార్లు గెలిపించింది కాబట్టి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు అన్యాయంగా రాజకీయాలకు పోకుండా ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా అధికారులు ఆలోచన చేయాలి. ప్రజలకు నష్టపరంగా చేసే మాత్రం నేను వదిలిపెట్టాను, ఊకునే ప్రసక్తి ఉండదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా జీహెచ్ఎం ఆఫీసు ముందు నిరాదీక్ష చేస్తా, ఏ దానికైనా సిద్ధపడతా, ప్రాణం త్యాగం చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పార్కులు, గ్రౌండ్లను ప్రైవేటు పరం చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనుకున్న బల్దియా నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సిటీ పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మార్చి 1 నుంచి 4 వరకు ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 30వ వార్షికోత్సవ మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల భాగంగా ఈ మహాసభలకు 23 రాష్ట్రాల నుంచి వక్తలు, మేధావులు, 1000కు పైగా సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అసంఘటిత కార్మికులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగ న్యాయం నుంచి సామాజిక న్యాయం వరకు అనే అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన నర్మదా బచావో ఆందోళన నేత మేధా పాట్కర్, నాగాలాండ్ అసోసియేట్ ప్రొఫెసర్ రోజ్మేరీ, వికలప్ సంస్థ ఆశిష్ కోటారి ప్రసంగించారు.
30 ఏళ్లుగా ప్రజా ఉద్యమాలు, సహజ వనరుల రక్షణ, ప్రజల హక్కుల కోసం ప్రజా సంఘాల వేదిక పనిచేస్తోందన్నారు వక్తలు. లౌకికవాదం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోబ్రాతత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అనేక ఉద్యమాలకు మద్దతు ఇస్తోందన్నారు. దేశంలో ప్రజల స్థితిగతులు, జీవన విధానాల్లో మార్పుల కోసం NAPM సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు మేధావులు. దేశంలో ప్రజా సమస్యల పరిష్కారం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 30 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. దేశంలో NAPMకు అనుబంధంగా 200 సంఘాలు ప్రజల కోసం ఉద్యమాలు చేసిందన్నారు. 4 రోజులు జరగనున్న NAPM మహాసభలలో సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేస్తామన్నారు హరగోపాల్. ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి మొత్తం అభివృద్ధి నమూనా ఏదైతుందో అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. కనుక ఈ దేశంలో ప్రజలందరూ ఒక స్వేచ్ఛాయుతంగా జీవించాలన్నా, ప్రజలందరూ సంఘటితంగా జీవించాలన్నా, అసమానతలు తగ్గాలన్నా, సామాజిక న్యాయం కావాలన్నా, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలన్నా ముందుగా ఏ రాజ్యాంగం అయితే స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో వచ్చిందో ఆ రాజ్యాంగం ఉంటుందా లేదా అనేటువంటి ఒక భయానకమైన వాతావరణంలో మనం ఉన్నాం. కనుక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి స్ఫూర్తి ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ ఈ 4 రోజులు కూడా రాజ్యాంగ నేపథ్యంలో రాజ్యాంగం నుంచి చర్చ జరిగి రాజ్యాంగాన్ని కాపాడుకున్న దగ్గరికి మనం వచ్చాం. దేశంలో కార్మికులు, వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం NAPM పోరాటాలు చేస్తుందని నర్మదా బచావో ఆందోళన నేత మేధా పాట్కర్ అన్నారు. జాతీయ మహాసభలలో రోజు కూలీలు, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరుగుతాయన్నారు. దేశంలో ప్రజలకు అందించే బియ్యం సరిపోవడం లేదని, ప్రతి వ్యక్తికి 15 కేజీల బియ్యంతో పాటు సరుకులు అందించే విధంగా కేంద్రంతో చర్చలు చేస్తామన్నారు మేధా పాట్కర్. कि भाई आप सकस आहार खिलाओ तो राशन और भोजन का अधिकार में 5 किलो में क्या होता है, 8 दिन हमारी विधवा अकेले महिला होगी तो वो नहीं जी सकती है महंगाई के समय में. तो हमको राशन का, भोजन का अधिकार सही चाहिए 15 किलो के साथ तेल और दाल के साथ. हमको ज़मीन जंगल का अधिकार चाहिए. वन अधिकार कानून 2006 में बना. जो महाराष्ट्र का तहसील है हमारा धड़गांव, उसमें 178 गाँवों को सामूहिक वन अधिकार दिए और नज़दीक का अलीराजपुर जिला है या बड़वानी हवा नहीं दे रहे. तो ये सभी में अंबेडकर जी के संविधान में भी वो है स्थानीय स्वराज्य संस्था के नाम पर उसका पालन नहीं हो रहा है. इसलिए जनतंत्र को बचाना जरूरी है और जनतंत्र में समता और न्याय को बचाएंगे. NAPM మహాసభలలో మేధావులు, వక్తలు, సోషల్ యాక్టివిస్టులు పాల్గొంటున్నారు. మార్చి 2వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మార్చి 4న రాజకీయ పార్టీల నాయకులు పాల్గొననున్నారు. బీసీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర పాలకులు చేస్తున్నారని అన్నారు ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. ప్రతి ఏటా 300 మంది మెడికల్ స్టూడెంట్స్ కు పీజీ సీట్లు దక్కనీయకుండా అన్యాయం చేశారన్నారు. పీజీ వైద్య విద్య సీట్లలో 550 జీవో అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు రిటైర్డ్ IAS చిరంజీవులు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీ మేధావులను పిలిపించి చర్చించాలని కోరారు జాజుల శ్రీనివాస్. ఎస్సీ అయినా ఎస్టీ అయినా రిజర్వ్డ్ క్యాండిడేట్ ఓసీలో సెలెక్ట్ అయినోడు ఓసీలకెళ్ళి స్లైడ్ అయ్యి మెరిట్ లిస్టులకి వెళ్ళి స్లైడ్ అయ్యి రిజర్వ్డ్ కేటగిరీ సీటు తీసుకుంటే ఈ రిజర్వ్డ్ కేటగిరీ సీటు పోతుంది. మన దగ్గర దాదాపు 300 సీట్లు పోతా ఉన్నాయి. కానీ అట్లా పోకుండా ఒక రూల్ ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అనంటే, అతను ఓసీ రిజర్వ్డ్ కేటగిరీ వచ్చి ఈ యొక్క రిజర్వ్డ్ కేటగిరీ సీటు తీసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటే 50% రిజర్వ్డ్, 50%లా అందులోకి వెళ్ళి ఒక 10 మంది వస్తే 40 అవుతాయి. అవి 50 సీట్లకి వెళ్ళి వాళ్ళు రిజర్వ్డ్ కేటగిరీ అయినా ఓసీ కింద లెక్క చేయాలా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. తర్వాత మనం వేరే పార్టీలను కూడా వాళ్ళకు సంజాయించి మీరు కూడా ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ అని వాళ్ళని కూడా రేజ్ చేయించుకొని ఒక దీనికి వాయిస్ మనం పెంపొందించుకొని ఒక ప్రెషర్ బిల్డప్ చేయండి. గవర్నమెంట్ చేయదు కాబట్టి ఒక ప్రెషర్ బిల్డప్లా మనకు బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్ళాలా, అన్ని సంఘాలతో కూడా కలుపుకొని వెళ్ళాలి. విద్యార్థి నాయకులకు కూడా మనకు విద్యాలయ అక్కడ పోయి వాళ్ళకు కూడా చైతన్యపరచాలా. తెలుగు రాష్ట్రాల్లో ఒక బోన్ ఆఫ్ డిస్ప్యూట్, బోన్ ఆఫ్ కంటెన్షన్ ఉన్న సబ్జెక్టు
1966లో కూడా మెడికల్ సీట్లలో బీసీ క్యాండిడేట్స్కు కొన్ని కన్సెషన్స్ ఇస్తే అది రద్దయ్యేదాకా హైకోర్టుకు పోయినటువంటి చరిత్ర ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉంది గతంలో. సో మరి ఈ టైంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని, అదేవిధంగా న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి పట్టును ఉపయోగించేసి మరి బీసీ క్యాండిడేట్స్కు అన్యాయం జరుగుతుంది, ప్రతి సంవత్సరం 300 సీట్లు కోల్పోవడం అంటే బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున, బీసీ కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు బహుజనులందరూ కూడా పెద్ద ఎత్తున లాస్ అవుతున్నారు. సో ఈ లాస్ను ఎట్టి పరిస్థితుల్లో జరగనీయకూడదనేటువంటి ఒక పట్టుదలతోటి ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించి దానికి అనుకూలమైనటువంటి జీవో ఇప్పించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా కృషి చేస్తూ ఉన్నారు వారు. ఆ కృషిలో భాగంగానే మళ్ళీ గతంలో కూడా ఇక్కడ రిప్రజెంట్ చేశారు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం ఒక ఎత్తు. మెరిటోరియస్లో వచ్చినటువంటి సీటు వదిలినటువంటి బీసీ సీటుని మళ్ళీ దాని ఓసీకి చేస్తున్నారు, అంటే మళ్ళీ అగ్రకులాలు తన్నకపోతున్నారు. దీని మీద చాలా సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పాలించేటోళ్ళు వాళ్ళ కులంలో అయినందువల్ల ఇలా బీసీలకు న్యాయం జరుగుతలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా మాధవరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు ఎంపీ లక్ష్మణ్. జస్టిస్ కొండా మాధవరెడ్డి పేరిట జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా కొండా విశ్వేశ్వరరెడ్డి సేవలు అందిస్తున్నారని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. హైదరాబాద్ దోమలగూడ ఏవీ కాలేజీలో జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం, అంబేద్కర్ పాత్ర అనే అంశంపై జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి దామోదర జాదవ్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఎట్లా చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అయిన తర్వాత ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎలాగయ్యారు అయిన తర్వాత వారు ఏదైతే ముందు చూపుతుంది ఒక ఆలోచనతోని ఈ దేశానికి ఏమేమి సమస్యలు వస్తాయి, ఈ సమస్యలను ఎట్లా ట్యాకిల్ చేయాలి, దాంట్లో ప్రోజు కాన్స్ ఈ రెండు కూడా కమిటీ మెంబర్స్కి వారు ప్రజెంటేషన్ చేసి ఈ దేశానికి ఏది మంచిదో ఈ అంబేద్కర్ గారు 140 కోట్ల ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పి నరేంద్ర జాదవ్ గారు చెప్పడం జరిగింది. The memorial lecture is a tribute to the legacy of Justice Konda Madhav Reddy Foundation. We are gathered here to celebrate his contribution to the field of law and justice. Let us take a moment to remember his remarkable life and achievements. The foundation has been doing various charitable works and works that promote development in rural areas, especially focused on children education through scholarship, but also in skill development and job creation. Being a visionary leader of this country, Dr. Baba Saheb Ambedkar has given us such a beautiful constitution. So entire country is now debating and discussing on it. Of course, there might have been many amendments, but the basics of the constitution is not being changed. But still, we have witnessed many such instances, imposition of emergency, and even the misuse or abuse of 356 article we have witnessed. But still, our constitution being one of the best constitution in the world, Stalwart in the field of judiciary. Besides, he was a great scholar. Justice Konda Madhav Reddy Garu played a key role in the judiciary and as a board member of various educational institutions. He brought reforms in the field of the education. Guide, philosopher, and a beacon of light. In my professional career as well as in my personal life, he was the one who counseled me at every stage of my career, including but not limited to the times when I was in two minds about accepting the position of a justice of the High Court. His immense wisdom
imparted in the gentlest of words and the softest of timbre of voice were unparalleled in my life. జీవితంలో 10వ తరగతి టర్నింగ్ పాయింట్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ హెడ్ మాస్టర్ విఠలాచారి. లైఫ్లో ఏం చేయాలనుకున్నారో ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నారాయణగూడలోని అంబేద్కర్ స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన డ్రామాలు, సాంగ్స్, డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్ని రోజులు టీచర్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వారిని ఘనంగా సన్మానించారు విద్యార్థులు. సో మీరు ఇప్పటివరకు సమాజం ఆస్తి, ఇప్పుడు కూడా సమాజం ఆస్తే ఏం చేస్తున్నారా అంటే మీరందరూ కూడా 10th క్లాస్ చదువుతున్నా అంటారు. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్, ఆఫ్టర్ డిక్లేరింగ్ ద రిజల్ట్స్, నువ్వు పాస్ అయినవా లేదా అని నీ ఇంటి పక్కడు అడుగుతాడు, నీ చుట్టం అడుగుతాడు, నీ క్లాస్మేట్ అడుగుతాడు. అంటే అప్పుడు నువ్వు సమాజం ఆస్తి అవుతావు. సో దిస్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ యువర్ లైఫ్. ఈవెన్ యూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద IAS అండ్ IPS ఎగ్జామినేషన్ or any type of the examination, your certificate will be 10th class. ఆ 10th క్లాస్నే నీకు ఆధారం, ఫస్ట్ 10th తోటే అడుగుతారు. సో ఎందుకు కష్టం అనుకుంటా ఉన్నారు? చాలామందికి జ్ఞానం ఉంది, చదువుకోవడం వస్తుంది, ఆన్సర్ వస్తుంది. కానీ వెన్ యు ఆర్ అనేబుల్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్, నువ్వు పేపర్ మీద ఆన్సర్ రాయకపోతే నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఆన్సర్ వచ్చున్నా ఆ మార్క్స్ నీకు రావు. యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ మార్క్స్. మీరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి అనేది మన మేనేజ్మెంట్ వారి ఉద్దేశం. కేవలం చదివే కాకుండా స్పోర్ట్స్, గేమ్స్, తర్వాత SUPW, లైబ్రరీ, వాల్డార్ పవర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వీటన్నిటిలో కూడా మీరు డెవలప్ అవుతూ కూడా మీరు చాలా కాంపిటేటివ్ స్పిరిట్లో ఈ వరల్డ్లో కూడా మీరు ఆ పోటీ ప్రపంచంలో కూడా తట్టుకునే విధంగా సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోవాలనేది మన మేనేజ్మెంట్ వారి ముఖ్యమైన ఉద్దేశం. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా గ్రేట్. మీలాంటి వాళ్ళు ఎవరు లేరు, మీరు ఏదైనా చేయగలరు. సో ఈరోజు ఉన్న టెక్నాలజీ కానీ, సైన్స్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తే మనం ఏం ఫీల్ అవుతామంటే కంప్యూటర్ సైడ్ అవన్నీ చూస్తే అబ్బా ఎంత గ్రేట్ అంటాము. వాటన్నిటి చూసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అవన్నీ చేసింది హ్యూమన్ బీయింగ్, అంటే మనుషులే తయారు చేశారు వాటిని. రోబోట్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇంకా ఏదైనా సైన్స్ డెవలప్మెంట్, ఏ డెవలప్మెంట్ చూసుకున్నా దాని వెనకాల ఒక మనిషే ఉన్నాడు. సో there is nothing impossible for a human being. Everything is possible, everything you can do. Only be with a positive mind, do your exams good, fly like a colorful birds. I bless you all. I give my blessings to all of you. Thank you all. నేను ఈ స్కూల్కి ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా మారినా, చాలా అంటే చాలా మారినా. ఎట్లా అంటే వచ్చిన ఇయర్లో ఎంత నాకు నాలెడ్జ్ లేదో అంత నాలెడ్జ్ పెరిగింది. ఏ విషయంలోనైనా స్కూల్కి రావడం, చదవడం, ఇంటికి వెళ్ళడం, చదువుకోవడం అదే. కానీ ఈ ఫైనల్ ఇయర్ మాత్రం డిఫరెంట్గా గడిచింది. అది ఏంటో ఏమో తెలియదు కానీ ఒక వైబ్ వచ్చేసింది. ఇదే లాస్ట్ ఇయర్, అందరం మంచిగా ఉండాలి, అంటే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు,
అలాంటి థాట్స్ వచ్చేసినాయి ఒకేసారి ఈ ఇయర్. చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కళింగ భవన్లో 5 రోజులు ఈ ఎక్స్పో జరుగుతుందని తెలిపారు ఆర్గనైజర్స్. ఇక ఇందులో తెలంగాణతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వివిధ డిజైనర్లు రూపొందించిన చేనేత వస్త్రాలను అందుబాటులో ఉన్నాయి. చేనేత పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందించవలసిన అవసరం ఉందని, ఇలాంటి ఎక్స్పోల వల్ల చేయూత అందుతుందంటున్నారు వినియోగదారులు. हैंड टू हैंड एग्जीबिशन का इनॉग्रेशन आज मैडम ने किया। ये एग्जीबिशन आज से लेके 5 मार्च तक रहेगा और एग्जीबिशन में देश भर के वीवर्स लोग आए हुए हैं और पूरा प्योर प्रोडक्ट है, प्योर सिल्क, प्योर कॉटन, पूरा 100% हैंडलूम और 100% सिल्क, 100% कॉटन प्रोडक्ट है। एक बार हैदराबाद वासी आएँ यहाँ पर और देश की कला और धरोहर को देखें कि कैसे हमारे लोगों ने वेस्ट बंगाल का हैंड पेंटेड साड़ी है, कांता वर्क है, जामदानी है, ढाकाई जामदानी है, बनारस का तंचुई है, पोचमपल्ली है, अलग अलग डिफरेंट चंदेरी है, गुजरात का पटोला है, बाड़मेर का अजरक क्राफ्ट है। तो अलग अलग जगह से करीब 50 वीवर्स यहाँ पर आए हुए हैं जो 5 दिन तक यहाँ अपनी कला का प्रदर्शन करेंगे। बहुत सारे प्रोडक्ट है, बहुत अच्छा डिस्काउंट है कारीगरों के द्वारा। एक बार हैदराबाद वासी आएँ और देखें यहाँ की कला को और बहुत अच्छा प्रोडक्ट है, तो एक बार विजिट करें। थैंक यू। 1 तारीख से 5 तारीख तक ये रहेगा। హైదరాబాద్లోని ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ మొదలైంది. సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించే వెసులుబాటు అందుబాటులోకి తెచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ ఫర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా టీమ్ మిషన్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చింది ఆర్టీసీ. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయంటున్నారు అధికారులు. అధికారికంగా యూపీఐ పేమెంట్స్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని తెలిపారు ఆర్టీసీ అధికారులు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా బొంగళూరులో ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 10 సంఖ్యలో కంపెనీలు పాల్గొన్నాయి. 2000 మంది నిరుద్యోగులను ఎంపిక చేసుకుని అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కంపెనీ ప్రతినిధులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. తమకు ఉద్యోగాలు కల్పించినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు యువకులు. నిరుద్యోగులకు అందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా దాదాపు 30 కంపెనీలు వాళ్ళ హెచ్ఆర్లను పంపించి వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చినారు. దాదాపుగా 2.5 నుంచి 3,000 మంది ఇక్కడ ఉద్యోగాలు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మనకు నిరుద్యోగ సమస్య ఎంత ఉందో ఇక్కడ ఈ జాబ్ మేళను చూస్తే అర్థమవుతుంది. కంపెనీలు వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినారు. ఎవరైతే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అయిపోతారు. లేని వాళ్ళను కూడా మన ప్రాంతంలో ఇబ్రాహీంపట్నంలో ఉండేటువంటి కంపెనీలు వాళ్ళను కొంత ఇక్కడ ఉండేటువంటి కంపెనీలలో కనీసం 60-70% మా వాళ్ళకే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా స్కిల్స్ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూనే మన నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున ఎవ్రీ 2-3 నెలలకు ఒక్కసారైనా చేయాలని నేను మా ఆర్గనైజేషన్స్ మాకు ఉండే ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయండి. మీరు మన గ్రామాల నుంచి ఉన్నోళ్ళు కావచ్చు, మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు ఒక్కరోజు మనం కష్టపడతాం, వారం రోజులు కష్టపడతాం, నెల రోజులు కష్టపడతాం. వాళ్ళ కలకాలం వాళ్ళు గుర్తుంచుకుంటారు వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికితే. అందుకే ఈ మేళాలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించమని నేను మా ఆర్గనైజర్కు అభిషేక్కు చెప్పడం జరిగింది.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో సంస్కృతి స్కూల్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రభుత్వ బడి నుంచి సొంత స్కూల్ పెట్టే వరకు లక్ష్మణ్ అభివృద్ధి చెందారని అన్నారు ఇంటర్నేషనల్ మెజిషియన్ సామల వేణు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఐఏఎస్ అజయ్ మిశ్రా, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఎక్స్ చైర్మన్ ప్రకాష్లు పాల్గొన్నారు. అవుతారు. సో మీరు స్కూల్ మీద నమ్మకంతో పంపించండి, వీటిని వాళ్ళు చూసుకుంటారు. మీరు సంవత్సరంలో ఆ ఫీజు అడగకుండా కట్ట చేస్తే బాగుంటుంది. ఇందాక చెప్పారు ఫీజుల సంగతి ఎలా ఉంటుందో. వాళ్ళు ఫీజుల కోసం ఫోన్ చేయమని చెప్పి అన్నారు. కాబట్టి మీ దగ్గర నుంచే మీరు ఫీజులు అంత తక్కువ దీంట్లోనే ఫీజుల్లో ఆ స్కూల్ నడపడం చాలా కష్టం. ఆ తక్కువ ఫీజు అయినా కూడా మీరందరూ తల్లిదండ్రులు బాధ్యతగా వహించి ఆ అనుకున్న టైంలో ఆ ఫీజులు కట్టించేస్తే ఆ తర్వాత వీళ్ళు ఆ పిల్లల్ని ఎలా దించాలి, ఏ విధంగా తీసుకురావాలని చెప్పి వాళ్ళ తప్పులు వాళ్ళు ఉంటారు. సో ఇదొక బహాన కలిగించేది. అలాగే టీచర్లు పిల్లల్ని ప్రేమించాలి ఎప్పటికీ. అప్పుడైతే కానీ పిల్లలు ఇంట్రెస్ట్ కలిగించుకొని స్కూల్కి రావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కొట్లాడి స్కూల్కి వస్తారు. హాలిడే ఉన్న కూడా ఏడుస్తారు ఇంట్లో, నేను స్కూల్కి పోతాను, టీచర్ని కలవాలి, టీచర్తో పాటు నేను ఉంటాను అని చెప్పేసి. సో అలాంటి బాధ కలిగించే శక్తి మీలో ఉంది టీచర్ల దగ్గర. ఆ టీచర్లు నిర్వర్తించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ టీచర్లకి అలాగే పేరెంట్స్కి మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి మధ్యన ఉన్న ఒక రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం జాగ్రత్తగా బాధ్యత వహించి ఒకరు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని బిహేవ్ చేస్తే పిల్లలకి మంచిది, పిల్లలు పైకి వస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా మనసారి మీ అందరూ కోరుకుంటున్నాను. ఇప్పుడు మ్యాజిక్ అని మెజిషియన్ చెప్పిన పరిచయం చేయించారు. మీరందరూ మ్యాజిక్ అనగానే మీరు చూపించారు. మీకు ఇది మంత్రాలు తంత్రాలు లేదు, ఇది కేవలం హస్తలాగం ప్రాక్టీస్ మాత్రమే. నెక్స్ట్ టైము ఇదే స్కూల్ నుంచి దాదాపు ఒక 2-3 పిల్లలకి మ్యాజిక్ నేర్పించి ఇక్కడే స్టేజ్ మీద మ్యాజిక్ చేయిస్తాం. అది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం తప్పనిసరిగా. రాష్ట్ర రవాణా శాఖ సేవలు వాహనదారులకు మరింత సులభతరం కానున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, అడ్రస్ మార్పు, రిజిస్ట్రేషన్ వంటి సేవల కోసం ఇక నుంచి ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేంద్ర మోటార్ వాహన చట్టంలో భాగంగా సారథి, వాహన్ పోర్టల్లో తెలంగాణ రవాణా శాఖ చేరాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో వెబ్ పోర్టు సేవలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రవాణా శాఖ అందజేసే వివిధ రకాల పౌర సేవలు మరింత పారదర్శకం కానున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్ నమోదు ద్వారా సేవలు అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్స్, వాహనాల నమోదు, బదిలీ వంటి సర్వీసులను అందించనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వాహన్ సారథిని గ్రేటర్ హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు గ్రేటర్ హైదరాబాద్ రవాణా జాయింట్ కమిషనర్ రమేష్. సారథి ఫస్ట్ మనకు సికింద్రాబాద్ ఆఫీస్లో లాంచ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేశారు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ లర్నర్స్ లైసెన్స్ స్టార్ట్ చేస్తాం. లర్నర్స్ లైసెన్స్లో చేంజ్ ఏంటంటే ఇప్పుడులాగే కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది అప్పుడు కూడా, కానీ ముందు లర్నర్స్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసేప్పుడే ఒక 15 నిమిషాల డెమో వస్తుంది. రోడ్ సేఫ్టీ గురించి, జాగ్రత్తలు, నియమాలు, అంటే లర్నింగ్ లైసెన్స్ తీసుకునే ముందు ఇవన్నీ తెలియాలి ప్రజలకని ఇంకా సారథి పోర్టల్ ఉంది.
ఆ 15 minutes వీడియో తీసుకున్న తర్వాతనే లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ అవుతుంది. సో ఇట్లా ఎడ్యుకేషన్, రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కంపల్సరీ సారథి వల్ల వస్తుంది. సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయం నుంచి త్వరలోనే వాహన సారథి సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సారథి కార్యకలాపాలు సాగిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన వాహన్ సారథి జాబితాలో చేరింది తెలంగాణ రవాణా శాఖ. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్న అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యూవల్స్, చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి నుంచి పొందవచ్చు. ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు బదిలీ చేసుకోవాలంటే సంబంధిత ఆర్టీఏ అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సారథి వల్ల ఆ ఇబ్బంది ఉండదు. లైసెన్సుల మొత్తం డేటా సారథిలో ఉంటుంది. దీంతో వాహనదారులు తమ డేటాను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. సారథి ద్వారా లెర్నింగ్ లైసెన్స్ సేవలు లాంచ్ చేయబోతున్నారు. ఎల్ఎల్ఆర్లో కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఆధార్, ఓటీపీతో స్లాట్స్ బుక్ చేసుకునేలా సేవలు అందించనున్నారు. ఇప్పటి వరకు 60 పైన సర్వీసులున్నాయి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ రెన్యూవల్స్, ట్యాక్స్ కలెక్షన్, అడ్రస్ చేంజ్, డూప్లికేట్ ఆర్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు సేవలు మరింత సులభతరం చేసేందుకు వాహన్ సారథి ఉపయోగపడుతుంది అంటున్నారు రవాణా శాఖ అధికారులు. ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతుంది. దీంతో హైదరాబాద్లోనూ ఆన్లైన్ టెస్టింగ్ పద్ధతిని అమలు చేయాలని రవాణా శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచి లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఇది 6 నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మరో నెల వరకు పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. ఎల్ఆర్ తీసుకున్న నెల రోజుల నుంచి 6 నెలల్లోపు అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కొంచెం ఆధార్ బేస్డ్, ఇప్పుడు మేమంతా టీఆప్ ఫోలియో అంటే ఇప్పుడు ఈ మీ సేవా పోర్ట్ఫోలియోలో ఫేషియల్ రికగ్నిషన్, అథెంటికేషన్ ఉంది. ఫేస్లెస్ సర్వీసెస్ అంటే ఆఫీస్కు రాకుండా ఎన్ని వీలైతే అన్ని సర్వీసులు చేయాలని వాహన్ సారథి ఉద్దేశము. మన దగ్గర సుమారు 60 పైన వాహన సేవ, ఆన్లైన్ సేవలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని కంపల్సరీగా మనం ఆఫీస్కి వచ్చి బయోమెట్రిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు హెచ్పి టర్మినేషన్ ఉందనుకోండి, డూప్లికేట్ ఆర్సీ ఉందనుకోండి, కంపల్సరీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఫోటో దిగాలి. సో ఇలాంటివి కొంచెం సారథి వాహనం వచ్చిన తర్వాత ఫేస్లెస్గా అంటే ఆధార్ ద్వారా, ఆధార్కి లింక్ చేసుకుని ఆధార్ ఓటీపీ బేస్డ్ కానీ అట్లా కొంచెం సరళతరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కొంచెం ప్రజలకు ఈజీగా సులువుగా స్లాట్ బుకింగ్ కానీ రెన్యూవల్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన సారథి వాహన్లో తెలంగాణ చేరడంతో ఇక్కడ ప్రజలకు రవాణా శాఖ సేవలు మరింత సులభతరం కానున్నాయి. నిరుద్యోగులు మ్యారేజ్ చేసుకునే అనుకునేవారే ఆ గ్యాంగ్ టార్గెట్. షాప్లో చాక్లెట్లు ఎంత ఈజీగా దొరుకుతాయో ఈ ముఠా ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అంత ఈజీగా తయారు చేస్తుంది. డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా సర్టిఫికెట్ ఏదైనా సరే ఇట్టే ఇచ్చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికెట్ను తలదన్నే విధంగా డూప్లికేట్ తయారు చేస్తారు. కొంతకాలంగా ఫేక్ సర్టిఫికెట్ దందా నిర్వహిస్తున్న ఈ గ్యాంగ్ ఆట కట్టించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అసలు ఈ ముఠా డూప్లికేట్ సర్టిఫికెట్ల దందా ఎలా నడుస్తుంది? ఏ రాష్ట్రం నుంచి నకిలీ సర్టిఫికెట్లు నగరానికి చేరువేస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగరంలో ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నగరంలోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో దొరికాడు. అతన్ని విచారించగా మిగతా ముఠా సభ్యుల వివరాలు చెప్పాడు. ఈ గ్యాంగ్ కలుసుకుంటారనే సమాచారంతో నిఘా పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఫేక్ సర్టిఫికెట్ల కేసులో 6గురిని అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు. సిటీలోని పోలీస్ స్టేషన్లలో నిందితులపై ఇదివరకే కేసులున్నాయి. ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని తెలుగు రాష్ట్రాల వారికి అన్నా చెన్నై యూనివర్సిటీల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సునీల్ కపూర్, రాహుల్ తివారీ ఈ సర్టిఫికెట్లు తయారు చేసి కొరియర్ల ద్వారా నగరానికి చేరుస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ హబీబ్కి ఎలా వస్తుంది అని చెప్పనంటే తను చెప్పిన దాని ప్రకారం సునీల్ కపూర్ అని, రాహుల్ తివారీ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంటారు. వీళ్ళకి పంపిస్తాడు తను. సో ఇట్లాగా ఒక పర్సన్ సర్టిఫికేట్ కావాలి, ఈ యూనివర్సిటీది కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరా ఏంటి అన్నది ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటున్నాము. అక్కడ ఏదో యూనివర్సిటీతో కనెక్షన్ ఉన్నట్టు మాకు సస్పిషన్ ఉంది. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అవి తెలుస్తాయి.
నిందితుల నుంచి 114 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 11 మంది డూప్లికేట్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఒక్కో సర్టిఫికెట్కు 1,50,000కు పైగా డబ్బులు వసూలు చేసింది ఈ గ్యాంగ్. ఒరిజినల్ సర్టిఫికెట్ మాదిరిగానే ఎవరికి అనుమానం రాకుండా ఈ దందా సాగించింది ముఠా. ఈ గ్యాంగ్ కు సహకరించిన ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు. టోటల్ మాకు అరౌండ్ 114 సర్టిఫికెట్స్ దొరికాయి వీళ్ళ దగ్గర నుంచి. అవి 11 క్యాండిడేట్స్వి ఇలా ఉన్నాయి. ఆ 11 క్యాండిడేట్స్ దాంట్లో సర్టిఫికెట్స్లో కూడా ఇప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ అంటే ఈవెన్ సెమిస్టర్ వైజ్వి కూడా హీఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అనమాట. అంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 అంటూ ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేస్తూ ఈ రకంగా ఆర్గనైజ్డ్గా ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిందితుల నుంచి 114 ఫేక్ సర్టిఫికెట్లు, 4 ల్యాప్టాప్స్, ప్రింటర్, బైక్, విజిటింగ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు పోలీసులు. ఇలా షార్ట్ కట్ పద్ధతిలో సర్టిఫికెట్లు తీసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. దీంతో ఒక నెంబర్కు 9,37,000, మరో నెంబర్కు 7,50,000 రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకున్నారు వినియోగదారులు. దీంతో ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా 37 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందం. రంగారెడ్డి జిల్లా మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. దీంతో ఒక నెంబర్కు 9,37,000, మరో నెంబర్కు 7,50,000 రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకున్నారు వినియోగదారులు. దీంతో ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా 37 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందం.